In today's session, we are going to discuss problems on R concept, right, which is mentioned in the time and work chapter, right. R concept ఎలా ఉంటుందమ్మా అంటే చూడండి, R కాన్సెప్ట్ అనేది మన క్వశ్చన్లో ఎలా ఇస్తాడంటే 1 men or 2 women అంటారు, 1 men or 2 women అంటారు, రైట్. సో 1 men or 2 women అని చెప్పేసి మనకు 1 woman or 1 woman and 1 man can do it in how many days అంటారు, రైట్. సో ఇలా మనకు రెండు అంటే మన క్వశ్చన్లో ఆర్ వస్తుంది ప్లస్ అండ్ కూడా వస్తుంది, ఆర్ వస్తుంది ప్లస్ క్వశ్చన్లో అండ్ కూడా వస్తుంది. సో అలాంటి క్వశ్చన్స్ చూద్దాము ఒకసారి మనం, రైట్. సో లెట్స్ రైట్ వన్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. 2 men, ఒక సింపుల్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో 2 men or 3 women can do a work in 10 days. Okay, 2 men or 3 women can do a work in 10 days. Then find 4 men and 6 women can complete the work in how many days? Simple question. Okay, so question చూడండి, ఇద్దరు పురుషులు లేదా ముగ్గురు స్త్రీలు కలిసి ఆ పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారట. అయితే 4 పురుషులు మరియు 6 స్త్రీలు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్. సో మనము దీన్ని ఎలా చేద్దాం చూడండి, రైట్. సో సింపుల్గా చూడండి, దీన్ని సింపుల్ ఫార్మేట్లో చేద్దాం. ఫస్ట్ నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఇచ్చాడమ్మా, ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ 10 ఇచ్చాడు. ఓకే, నంబర్ ఆఫ్ డేస్ 10 ఇచ్చాడు చూడండి. సో నంబర్ ఆఫ్ డేస్ 10 బై ఈ 4 రాసేయండి ఇక్కడ, 4 బై ఈ మెన్ 4 ఇచ్చాడు కదా ఇక్కడ, అదే మెన్ ఇచ్చాడు ఇక్కడ 2 ఇచ్చాడు, ప్లస్ ఫస్ట్ ఏం చేయాలి మనం, ఫస్ట్ 10 పైన రాయాలి, నెంబర్ ఆఫ్ డేస్ పైన రాయాలి. ఓకే, సో దీన్ని ఫస్ట్ 4 పైన రాయాలి, నెక్స్ట్ ఈ 2 కింద రాయాలి, అలాగే ఈ 6 పైన రాయాలి బై ఈ 3 కింద రాయాలి. ఓకే, సో దీన్ని మనము ఫార్ములా ఫార్మేట్లో రాద్దాం. ఈ ఫార్ములాను కాపీ చేసుకోండి. ఓకే, సో ఈ ఫార్ములాను కాపీ చేసుకోండి, రైట్. యూనివర్సల్ ఫార్ములా తీసుకుందాం. ఓకే, చూడండి ఇక్కడ డేస్ బై, ఓకేనా, డేస్ బై A2 బై A1 ప్లస్ B2 బై B1 ప్లస్ C2 బై C1 ఎక్సెట్రా. ఓకే, ఇది దేనికమ్మా, టు ఫైండ్ ద నంబర్ ఆఫ్ డేస్, D బై A2 బై A1 ప్లస్ B2 బై B1 ప్లస్ C2 బై C1. సో దీన్నే మనము కోడిఫై చేసి ఇలా రాసాము. ఓకే, సో ఈ A2 అంటే ఏంటంటే అండ్ ఇప్పుడు అండ్ ఇచ్చాడు కదా మన క్వశ్చన్లో, అండ్ ఇచ్చిన దగ్గర ఉన్న మెన్ అయినా ఉమెన్ అయినా చిల్డ్రన్ అయినా. A1 అంటే ఏంటంటే ఆర్ దగ్గర ఇచ్చినవి, అంటే మనకు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి అండ్ బై ఆర్ అని రాసుకుంటాం మనం. ఓకేనా, అండ్ బై ఆర్. అందుకే ఫస్ట్ క్వశ్చన్లో ఏం చెప్పాను, ఈ కాన్సెప్ట్లో అండ్ చెప్పాను, తర్వాత ఆర్ చెప్తున్నాను. సో చూడండి, ఇది ఫార్ములా. ఓకే, దిస్ ఇస్ ద వన్ ఫార్ములా. నౌ లెట్స్ సీ 2 here you will get 2. Okay, so that is 10 by 4. So 10 by 4 is nothing but 2.5 days. So 2.5 days. సో ఈ 2.5 డేస్ని ఎలా రాస్తామంటే మనము 2 1/2 అని రాయొచ్చు కదా. 10 by 4 అంటే 2.5, దీన్ని మనం 2 1/2 అని రాయొచ్చు. సో దిస్ ఈజ్ ద ఫార్మేట్ ఆఫ్ ఆర్ కేస్. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్మేట్ ఆఫ్ ఆర్ కేస్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎగ్జాంపుల్ ఏంటంటే 2 boys or 7 girls can do a work in 14 days. 2 boys or 7 girls can do a work in 14 days. Then find 4 boys and 21 girls can do that work in how many days? క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ
ఇద్దరు బాలురు లేదా 7 బాలికలు ఒక పనిని 14 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే 4 బాలురు మరియు 21 మంది బాలికలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు. అంతే కదా. సో దీన్ని మనము సింపుల్గా ఎలా చేయొచ్చో చూడండి. సింపుల్గా ఎలా చేయొచ్చు, నేను ఏం చెప్పానండి మీకు, ఫస్ట్ మనము డేస్ ఎన్ని ఇచ్చాడో రాయండి. డేస్ ఎన్ని ఇచ్చాడు, 14 డేస్ ఇచ్చాడు. బై A2 అంటే ఏం రాస్తాము, ఇక్కడ 4 రాస్తాము. బై మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 21 ఇచ్చాడు. R అనే ప్లేస్లో ఏమి ఇచ్చాడు మనకు, 7 ఇచ్చాడు. ఓకే, సో ఫస్ట్ 14 రాయండి, రైట్. న్యూమరేటర్లో నెంబర్ ఆఫ్ డేస్ రాయండి. సో ఇక్కడ 4 బై పైన 2 ఇచ్చాడు కాబట్టి 2 రాసాము. ఇక్కడ 21 బై ఇక్కడ ఎంత ఇచ్చాడు, ఇక్కడ చూడండి మనకు పైన మెన్షన్ చేసిన అంటే ఎంత ఇచ్చాడు, 7 ఇచ్చాడు. ఓకే రైట్, 7 రాసాము. సో దీన్ని క్యాన్సిల్ చేయండి, క్యాన్సలేషన్ చేయండి. ఇఫ్ క్యాన్సలేషన్ పాసిబుల్ అవుతుందో చూడండి. ఓకే రైట్, సో చూడండి 2 2s 7 3s. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 14/5. దీన్ని ఎలా రాచామా, 14/5. సో 14/5 అంటే చూడండి 5 2s 10 కదా, 5 2s 10 అంటే రిమైండర్ ఎంత ఉంది మనకు, 4 ఉంది రిమైండర్. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్, సో దీన్ని ఎలా రాయొచ్చు మనము, 2 4/5. అంతే కదా. 2 4/5 అంటే మనకి ఎంత వస్తుంది, రైట్. సో 2 4/5 అంటే మనం ఎలా రాయొచ్చింది, 14/5 అని రాయొచ్చు. అంటే 5 × 2 5 × 2 10 10 + 4 14 కదా. సో మన ఆన్సర్ ఏంటి ఇప్పుడు, 2 4/5. ఓకే, 2 4/5 డేస్. ఇది ఓకే సార్, ఇదంతా ఓకే సార్. ఒకవేళ 3 మెంబర్స్ని 4 మెంబర్స్ని ఇస్తే ఎలా సార్, అప్పుడు మీరు 2 మెంబర్స్కి చెప్తున్నారు, 3 మెంబర్స్ని ఇస్తే ఎలా, అప్పుడు 3 మెంబర్స్ కూడా చేద్దాం, రైట్. సో 3 మెంబర్స్ క్వశ్చన్ చేద్దాం చూడండి. సో 3 మెంబర్స్ క్వశ్చన్స్లో 1 men, ఓకే. సో 1 men ఆర్ 1 woman or 1 boy can do the work in 10 days. Okay, 10 days. Then find, మనకి ఏమంటాడంటే then find 2 men are, sorry 2 men and ఇక్కడ and వస్తుంది, 2 men and 2 women and 2 women, comma 1 boy can do that work in how many days. అంతే కదా, 1 boy can do that work in how many days అంటాడు. సో తెలుగులో చూస్తే ఒక పురుషుడు మరియు 6, ఇక్కడ 6 ఉంది కదా, లేదా ఒక పురుషుడు లేదా ఒక మహిళ లేదా ఒక బాలుడు ఆ పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే ఆ పనిని పూర్తి చేయడానికి 2 పురుషులు మరియు 2 స్త్రీలు మరియు ఒక బాలుడు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారు అంటున్నాడు. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఓకే, నౌ లెట్స్ సీ, దీన్ని సింపుల్గా చేద్దాం చూడండి. సింపుల్గా ఎలా చేస్తాము, ఫస్ట్ నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఇచ్చాడు అక్కడ, 10 డేస్ ఇచ్చాడు. బై 2, రైట్. సో ఈ 2 పైన రాయాలి, నెక్స్ట్ డినామినేటర్లో ఈ 1 రాయాలి, ప్లస్ నెక్స్ట్ ఈ 2 పైన రాయాలి, ఈ డినామినేటర్లో ఈ 1 రాయాలి. ఓకే, సో నెక్స్ట్ ఈ 2 పైన రాయాలి, డినామినేటర్లో 1 రాయాలి. సో ఎందుకు రాయాలి సార్ అంటే ఇంతకుముందు చెప్పాను మీకు, ఫార్ములా ఎలా చెప్పాను, D = A2/A1 ప్లస్ B2/B1 ప్లస్ C2/C1 అండ్ సో ఆన్ అలా అని చెప్పాను కదా, రైట్. సో ఇందులో A2 అంటే మనం అండ్ దగ్గర ఉన్న వాల్యూస్ రాయాలి, A1 అంటే ఆర్ దగ్గర ఉన్న వాల్యూస్ రాయాలి. ఓకే, చూడండి ఇక్కడ 2/1 అంటే 2, 2/1 అంటే 2, 1/1 అంటే 1. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది మనకు, 10/5 వస్తుంది. ఓకే, దిస్ 10/5 ఈజ్ నథింగ్ బట్ ద నంబర్ ఆఫ్ డేస్, దట్ ఈస్ 2 days. 10/5 అంటే ఏమొస్తుంది మనకు, నంబర్ ఆఫ్ డేస్ వస్తుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి, 2 days వస్తాయి. సో 2 days అనేది మన ఆన్సర్. ఓకే, లెట్స్ గో టు ద క్వశ్చన్స్. లెట్స్ సీ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగాడు చూడండి అమ్మా, SSC CGL ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2000లో అడిగాడు ఇది. ఓకే, సేమ్ క్వశ్చన్ సేమ్ మోడల్ 2018 SIలో కూడా అడిగాడు. ఓకే రైట్.
So let's see the question. 3 men or 6 women can do a piece of work in 16 days. In how many days 12 men, 8 women can do the same piece of work అన్నాడు. ఓకే, సేమ్ క్వశ్చన్ కదా, సేమ్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చిన డాటాను రాయండి. రైట్, సో ఫస్ట్ మనకి డాటా ఏమి ఇచ్చాడు ఇక్కడ, అది రాసేయండి సరిపోతుంది. సో చూడండి 3 men అన్నాడు. ఓకే, ఆర్ అన్నాడు కదా, సో ఆర్ అంటే ఏం రాయాలి, 3 men or 6 women కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 16 days అన్నాడు, అంటే 16 daysను పైన రాయాలి. బై అండ్ ఏమి ఇచ్చాడు, 12, ఫస్ట్ 12 ఇచ్చాడు, 12 men ఇచ్చాడు. బై ఆర్ దగ్గర ఎన్ని ఉన్నాయి, ఎన్ని మెన్స్ ఉన్నారు, 3 men ఉన్నారు. ప్లస్ నెక్స్ట్ అండ్ దగ్గర ఎంతమంది ఉన్నారు, 8 కదా, 8. బై ఆర్ దగ్గర ఎంతమంది ఉన్నారు, ఉమెన్ 6 ఉన్నారు. ఓకే, అంతే కదా. చూడండి ఇక్కడ, సో దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 3, 4 2s 8, నెక్స్ట్ 3 2s 6. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం ఇప్పుడు, 16 బై, సో మనకు డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి వీటిని యాడ్ చేసి సరిపోతుంది. 16 బై 16 బై 3. సో బై 3 అంటే మనకు న్యూమరేటర్ అవుతుంది కాబట్టి 16 ఇంటూ 3 బై 16, 16 ఇంటూ 3 బై 16. సో వాట్ ఈస్ ఆన్సర్ నౌ, ఎంతమ్మా, 3 days. ఆన్సర్ ఎంతంటే 3 days. ఓకే, సో ఇలా మనం ఇటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ లాజిక్ ఏంటంటే చూడండి, న్యూమరేటర్లో మనము నెంబర్ ఆఫ్ డేస్ రాయాలి, డినామినేటర్లో అండ్ బై ఆర్. సింపుల్ గుర్తుపెట్టుకోండి, డేస్ బై అండ్ బై ఆర్. ఓకే, సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సింపుల్గా రాసుకోండి, డేస్ బై అండ్ బై ఆర్. ఓకే, ఎన్ని యాండ్స్ అంటే మనకు ఎంతమంది మెన్స్ ఇస్తే మనం వాటిని రాసుకోవాలి, ఎంతమంది ఉమెన్స్ అయినా లేకపోతే ఎంతమంది పర్సన్స్ ఇచ్చినా కూడా డినామినేటర్లో ఎక్స్టెండ్ చేసుకుంటే పోతుంది, బై ప్లస్ యాడ్ చేసి ఎక్స్టెండ్ చేసుకుంటే పోతే సరిపోతుంది. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ వన్. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, సింపుల్ వన్ కదా. సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 16 men ఆర్, ఆర్ అంటే మనకు వచ్చిన లాజిక్ని అప్లై చేయాలి. 16 men ఆర్ 20 women can do a piece of work in 25 days. In what time 28 men and 15 women can do it? Okay, so let's see this. First ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ డేస్ రాయాలి. సో నెంబర్ ఆఫ్ డేస్ రాసేసండి పైన. సో నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఉన్నాయి, 25 బై, సో ఫస్ట్ అండ్ దగ్గర ఎన్ని ఉన్నాయి, 28 బై, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 16 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 15 బై, ఇక్కడ ఎంత ఉన్నారు, 20. ఓకే, సో చూడండి 4 4s 16, 4 7s, ఇక్కడ కూడా 5 3s 5 4s ఈక్వల్స్ టు ఏమవుతుంది అప్పుడు, 25 బై 7 బై 4 ప్లస్ అంతే కదా 3 బై 4. రైట్, సో ఇక్కడ చూడండి బేసెస్ ఈక్వల్ ఉన్నాయి, బేసెస్ ఈక్వల్ ఉన్నాయంటే మనం న్యూమరేటర్ యాడ్ చేసుకోవచ్చు కదా, యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, 25 బై 10 ఇంటూ 4 అంతే కదా, బై 4 పైకి వెళ్తుంది. రైట్, క్యాన్సిల్ చేయండి, 5 5s 5 2s 2 2s, అప్పుడు ఎంత అవుతుంది, నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని వస్తాయి, 10 days. ఓకే, సో 10 days. వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ, 10 days. రైట్, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఇది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ డిఈఓ అంట ఎల్డిసి ఎగ్జామ్లో అడిగాడు ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1 men or 2 women can complete a piece of work in 88 days. ఓకే, 1 men or 2 women or 3 boys అంట. ఓహో, ఇక్కడ 3 ఇచ్చాడమ్మా, 3 వెరైటీస్ ఇచ్చాడు మనకి ఇక్కడ ఈ క్వశ్చన్లో. రైట్, సో చూడండి ఇక్కడ 1 men అంట, 2 women అంట, 3 boys అంట. ఓకే, దే కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 88 days అంట. అయితే అప్పుడు ఏమంటున్నాడు, దెన్ 1 man, 1 woman అండ్ 1 boy టుగెదర్ విల్ కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. ఓకే, సో తెలుగులో చూస్తే ఒక పురుషుడు
లేదా 2 మహిళలు లేదా 3 మంది అబ్బాయిలు 88 రోజుల్లో పనిని పూర్తి చేయగలిగితే ఒక పురుషుడు చూడండి, ఒక పురుషుడు, ఒక స్త్రీ మరియు ఒక అబ్బాయి కలిసి దాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు. సో ఇది క్వశ్చన్, రైట్. సో మనకు తెలుసు కదా, మనం ఫస్ట్ ఏం చేయాలి, నంబర్ ఆఫ్ డేస్ పైన రాయాలి. సో నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ పైన, 88 డేస్. క్వశ్చన్లో 88 డేస్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏం రాయాలి, వన్ మెన్, ఇక్కడ ఎంత ఉంది, 1 మెన్ అంటే 1 ఉంది, ప్లస్ ఇక్కడ 1 ఉమెన్ ఉంది, ఇక్కడ ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు, 2 బై 2, ప్లస్ ఇక్కడ 1 బాయ్ ఉన్నాడు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 3. సో దీన్ని సాల్వ్ చేయండి. 1, 2, 3 ఎల్సిఎం ఎంతమ్మా, 6, అంతే కదా. 1, 2, 3 ఎల్సిఎం 6, రైట్. సో 6 అంటే 6 ఇంటూ 1 ఎంత వస్తుంది, 6, ప్లస్ 6 బై 2 ఎంత వస్తుంది, 3, ప్లస్ 6 బై 3 అంటే 2, రైట్. ఇక్కడ న్యూమరేటర్లో ఎంత ఉంది, 88. సో ఇది డినామినేటర్ ఉంది కాబట్టి న్యూమరేటర్కి వెళ్తుంది. 88 ఇంటూ 6 బై 11, అంతే కదా. 6 + 3 + 2 అంటే 11 వస్తుంది. సో క్యాన్సలేషన్ చేయండి. 11 8s ఎంత అవుతుంది, 88. 8 ఇంటూ 6 ఎంతమ్మా, 8 ఇంటూ 6 48. సో ఎన్ని డేస్ ఉన్నాయి ఇక్కడ, 48 డేస్లో 1 మెన్, 1 ఉమెన్, 1 బాయ్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 48 డేస్. ఓకే, ఇది సింపుల్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్. సో ఈ లాజిక్ అనేది ఇంపార్టెంట్ మనకు. ప్లీజ్ అప్లై దిస్ లాజిక్. ఓకే, షెల్ వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ అమ్మా, సేమ్ అదే మోడలు, సేమ్ అదే కాన్సెప్ట్ అప్లై చేస్తాం మనం. విల్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. 1 మ్యాన్, 2 ఉమెన్, 3 బాయ్స్, అంటే 3 వేరియంట్స్ ఇచ్చి ఇక్కడ 1 మ్యాన్ అంట, 2 ఉమెన్ అంట, 3 బాయ్స్ అంట, కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 44 డేస్. 1 మ్యాన్, 1 ఉమెన్, 1 బాయ్ విల్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాడు. ఓకే, సో ఫస్ట్ డాటా రాసేయండి. సో డాటా అంటే ఎలా రాస్తాం మనము, దీన్ని ఫస్ట్ నంబర్ ఆఫ్ డేస్ రాస్తాం పైన, అంతే కదా. సో నంబర్ ఆఫ్ డేస్ రాసేసేయండి ఫాస్ట్గా, నంబర్ ఆఫ్ డేస్. నెక్స్ట్ సో అండ్ దగ్గర ఏమున్నాయి, 1 ఉంది, మ్యాన్ 1 ఉంది, బై ఇక్కడ ఎంత ఉన్నాడు, ఆర్ దగ్గర 1, ప్లస్ నెక్స్ట్ 1 ఉమెన్, బై ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 2, ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 1 బాయ్, బై ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 3. సేమ్, మళ్ళీ సేమ్ వచ్చింది కదా. సో ఇంతకుముందు ఇది చూడండి, ఇలా వచ్చినప్పుడు మనం ఏం రాసామమ్మా, 11/6 వచ్చింది మనకు, అంతే కదా. ఎల్సిఎం 6 వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ 6, ఇక్కడ 3, ఇక్కడ 2 వస్తుంది, రైట్. ఈ 44 ఇక్కడ రాసేయండి. 11 4s 44. సో డినామినేటర్ ఉంది కాబట్టి పైకి వస్తుంది. 6 ఇంటూ 4 అంటే ఎంత వస్తుంది, 24 డేస్. ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఆన్సర్ ఎంతమ్మా, 24 డేస్. దట్ ఈజ్ ఆప్షన్ 2. ఓకే, సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆర్, రైట్. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆర్.